అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు, టీడీపీ నేతల విమర్శలు. పురం జిల్లా కేంద్రంలో అర్బన్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ రాజకీయంగా దెబ్బతీయటానికి అనంతపురం నగరంలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయని, అందుకే రోజుకొక వివాదం ఎమ్మెల్యే దగ్గుబాటి పైన వస్తున్నాయని, ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ముమ్మాటికి మా వాళ్లపైన దాడి చేశారని, వారిపైన కేసు నమోదు చేసిందనే భయంతోనే రివర్స్ డ్రామా టీడీపీ నేతలు పలు విమర్శలు చేయటం జరిగింది. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి, లక్ష్మీ నరసింహులు, బాలగోపాల్ గౌడ్, అమర్నాథ్, కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక అనంతపురం అర్బన్లో ఏ సంఘటన జరిగినా దానికి ఎమ్మెల్యేకి ఆ సంఘటనను ఎమ్మెల్యేకి అనువాదిస్తూ ఎమ్మెల్యే పైన బురద జల్లే కార్యక్రమం గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. దానికోసం మా ఎమ్మెల్యే గారు అనునిత్యం చెప్తూనే ఉన్నారు. ప్రతి మీటింగ్లో కూడా ఎవరైనా నా పేరు వాడుకుంటే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఆ సమస్య నాకు చెప్పాలా అని ప్రతి మీటింగ్లో చెప్తున్నా అవేవి వినుకోకుండా కొంతమంది అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిన్న లేక మొన్న ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని స్వయంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారు అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని పూర్వపురాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే మొన్న ఎగ్జిబిషన్ రోజు లోపల మా ఎమ్మెల్యే అనుచరులు అనే చెప్తున్న వ్యక్తులు కొంతమంది మా వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు లోపలికి వెళ్తుంటే మా వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు డబ్బులు అడిగారు, డబ్బులు ఇచ్చేసి వస్తామంటే లేదు టికెట్ తీసుకొని మీరు పోవాలా అని మా వాళ్ళతో గొడవ పెట్టుకునే మాట వాస్తవం. గొడవ పెట్టుకొని వాళ్ళే మా వాళ్ళని అక్కడున్న సిబ్బంది ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళ బంధువులంతా కలిసి మా ఎమ్మెల్యే చెప్తున్న వ్యక్తులపైన తెలియజేస్తున్నాం. ఇలాంటివి మానుకోవాలా. అనంతపురం అర్బన్ అంటే ఒక ప్రశాంతత వాతావరణం ఉండే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అలాంటి చర్యల్లో మీరు భాగస్వాములు అయితే బాగుంటుంది తప్ప ఇలాంటి లేనిపోని అబాండాలు వేసి అనంతపురం అర్బన్లో రాజకీయంగా మా ఎమ్మెల్యే అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుంటున్నాడు. అవి ఓర్చుకోలేక కొంతమంది ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి మంచి పద్ధతి కాదని కూడా మేము హితవు పలుకుతున్నాం. ఇలాంటి చర్యలు ఇలాగే కొనసాగించుకుంటూ పోతే రానున్న రోజుల్లో మీకు కూడా గుణపాఠం ఉంటుందని కూడా ఈ సందర్భంగా అంతా కూడా నగరంలో ఉన్నటువంటి ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ ఇంకొకటి కానీ నిర్వహించాలి అంటే ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం పెద్ద విషయం కాదు. అలాంటిది ఆయన ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకటే చెప్తున్నారు, మా గతంలోనూ డిమాండ్ చేశారు, ఇప్పుడు డిమాండ్ చేశారు అని. గతంలో డిమాండ్ చేసినట్టయితే ఈరోజు మీరు ఇంత స్వేచ్ఛగా వచ్చి ఎలా పెట్టుకుంటున్నారు అనేది మేము మొట్టమొదటిగా అడుగుతున్న విషయం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఈరోజు 18 నెలలుగా నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో పాలకులు చేయలేదు అనేది నగర ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి నగరంలో అభివృద్ధి దిశగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు తీసుకెళ్లడం ఓర్చుకోలేక ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇలా మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, ఇదే విధంగా మీ ధోరణి ఉంటే, ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకో ఉండము. రేపొద్దున మా ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి